కేంద్రంలోని విశ్రాంతి భవనం వద్ద కాంగ్రెస్ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిర్పుట్టి మండల కేంద్రంలోని ఇటికల పహాడ్ గ్రామంలో భూమి పట్టాల కోసం జరుగుతున్న వివాదంపై కొంతమంది తప్పుడు సమాచారాలు చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయని, వాటిని ఖండిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నీతి మాలిన స్టేట్మెంట్లు ఇచ్చిండు. మరి ఆ స్టేట్మెంట్ మేము చూసినాం. ఇతనికి ఏమి తెలిసి మాట్లాడుతుండో, ఏం తెలిసి రాసిండో ఆయన మనసుకు ఆయనే అర్థం చేసుకోవాలా. ఎప్పుడు కానీ రాసేటప్పుడు వాస్తవాలు, పేపర్ అంటే వాస్తవాలు బయటకు తీసుకురావాలి, అన్యాయాలు బయటకు తీసుకురావాలి. కానీ చెయ్యని నేరాలని, చెయ్యని వసూళ్ళని మీదేసి బురద జల్లి కాంగ్రెస్ నాయకుల మీద బురద జల్లడానికి ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తుండు. విలేకర్ గారు, మీరు జాగ్రత్త, వాస్తవాలే రాయండి. కాంగ్రెస్ కార్యకర్తల మీద బురద జల్లే పని చేయకండి. ఇటికలపాడు గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి, కొన్ని ఏళ్ల నుండి వాళ్ళు అక్కడ పొడు భూములు సాగు చేసుకుంటూ జీవిస్తుంటే వారి భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు దాని విషయంలో వాళ్ళు ఇబ్బందులు పెట్టినప్పుడు మరి ఈ కాంగ్రెస్ కార్యకర్తలే అక్కడికి వెళ్లి వాళ్ళని ఆదుకొని వాళ్లకు శాశ్వతంగా పరిష్కారం కావాలి, ఎప్పటికీ వాళ్ళకు లొల్లిళ్ళు ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ